మీనరాశి వారు ఈ వారం దూరపు బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. నిరుద్యోగులు శ్రమ ఫలించడం వల్ల ముందుకు సాగుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా బాగా గుర్తుకు తెచ్చుకుంటారు. ఎవరైతే వాహనాలు కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. బ్యాంక్ లోన్ కోసం అయితే అప్లై చేశారో అటువంటి వారికి బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం అధికంగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారం అనుకూలించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు కోసం అయితే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి డబ్బు చేతికంతుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. అలాగే పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. నూతన పథకాల్లో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద గత 2 వారాల కంటే కూడా ఈ వారం వీరికి కాస్త మెరుగ్గానే ఉంటుంది. ప్రధానంగా ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చెప్పదగిన సూచన ఏంటంటే ఎంతటి దగ్గర వ్యక్తులైనా పరిచయస్తులైన ఆర్థికపరమైన హామీలు ఇవ్వడం మంచిది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. డబ్బు కూడా ఇతర వ్యక్తులకు అప్పుగా ఇవ్వడం కానీ ఇప్పించడం కానీ చేయకపోవడమే మంచిది. కుటుంబపరంగా వస్తే గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులు కూడా వీరికి చక్కటి సహకారాన్ని అందిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. వైద్యులను కలవడం కూడా మరింత మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నూతన పెట్టుబడులు చేతికంతాయి. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే అవి కూడా తీరుతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు కూడా వారి యొక్క జీవితంలో అంటే ఉద్యోగ జీవితంలో జరిగే అవకాశమే అధికంగా ఉంది. కాకపోతే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా కూడా ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం ఉద్యోగస్తులందరికీ కూడా అంత మంచిది. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. పారిశ్రామిక రంగం వారు, కళారంగం వారు ఈ వారం అంతా కూడా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు ఊహించిన విధంగా కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. దీనివల్ల కొన్ని సమస్యలను వారి యొక్క సహకారంతో పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం, యథాశక్తిగా ఈ వారం వీలుంటే కాస్త అన్నదానం చేయడం ఈ రాశి వారికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు.